దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. కీర్తనల గ్రంథం 20 అధ్యాయము 2వ వచనము. పరిశుద్ధ స్థలంలో నుంచి ఆయన నీకు సహాయం చేయును గాక. సీయోనులో నుంచి నిన్ను ఆదుకొనును గాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము చేత ఈరోజు దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఈరోజు దేవుడు ఈ వాగ్దానం చేత మీకు సహాయం చేయబోతున్నాడు. ఇక్కడ చూడండి దేవుడు చెప్తున్నాడు. సహాయము చేయునుగాక. ఆయన నిన్ను ఆదుకొనుగాక. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ పిల్లలకి దేవుడు సహాయం చేయునుగాక. నీకు సహాయం చేయనుగాక. నీ కుటుంబానికి సహాయం చేయనుగాక. నీ పిల్లలకి యేసు నామములో సహాయం చేయనుగాక దేవుడు. అలాగే నిన్ను దేవుడు ఆదుకొనుగాక. నీ కుటుంబాన్ని దేవుడు ఆదుకొనుగాక. నీ పిల్లలను దేవుడు ఆదుకొనుగాక. నీకు సంబంధించిన సమస్తమును దేవుడు ఆదుకొనుగాక, సహాయం చేయునుగాక. దేవుడు చూడండి, మనుషులు మనకి సహాయం చేస్తే అది కొద్దిదిగా ఉంటుంది. కానీ దేవుడు సహాయం చేస్తే అది తరతరాలకు జ్ఞాపకం ఉండేదిగా ఉంటుంది. తరతరాలకు నిలిచి ఉండేదిగా ఉంటుంది. అందుకనే ఎక్కువగా మనుషుల సహాయము వ్యర్థము. దేవుని నమ్ముట చాలా మంచిది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిదంటే, దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు మీ పిల్లలకి సహాయం చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఆదుకొనబోతున్నాడు. దేవుడు నీ పిల్లల్ని ఆదుకొనబోతున్నాడు. దేవుడు మీకు సహాయం చేయనుగాక, మిమ్మల్ని ఆదుకొనుగాక. గాడ్ బ్లెస్ యూ. బ్లెస్సెడ్ మార్నింగ్.